రోజుల క్రితం తణుకులో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి చివరి ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడారనే వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు పోలీస్ ఫ్రెండ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ ఆడియో కాన్వర్సేషన్ వింటూ ఉంటే కన్నీరు పెట్టిస్తున్నాయి ఆ ఎస్ఐ మూర్తి చివరి మాటలు. నాగేశ్వరరావు, కృష్ణకుమార్ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేశారు రాని ఎస్ఐ మూర్తి మరో ఫ్రెండ్తో ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి ఎస్ఐ మూర్తి విఆర్లో ఉన్నారు. ఆ రోజు బందోబస్తు ఉన్న కారణంగా ఆయన విధుల్లో చేరమని ఆదేశాలు జారీ చేయడంతో భీమవరం హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి సర్వీస్ రివాల్వర్ తెచ్చుకున్నారు. అయితే ఆయన విఆర్లో ఉంచడానికి కారణం పోలీసు ఉన్నతాధికారులే అని మనస్తాపానికి గురయ్యాడు ఎస్ఐ మూర్తి. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు అని ఆ ఫోన్ కాల్లో మరో పోలీస్ ఫ్రెండ్తో మాట్లాడారు. నన్ను ఇబ్బంది పెట్టొద్దని సిఐ కృష్ణకుమార్కి చెప్పాను అని ఎస్ఐ ఆ కాన్వర్సేషన్లో మాట్లాడాడు. నన్ను మోసం చేసి అంతా హ్యాపీగా ఉన్నారు అంటూ మూర్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నీరు పెట్టిస్తున్నాయి. నా వాళ్ళు కాదు, నాకు లైఫ్ ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు, నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అని ఆ ఫోన్ కాల్లో మాట్లాడారు. పిల్లల్ని విద్యని చూస్తూ ఉంటే బాధేస్తోంది అని ఎస్ఐ మూర్తి చెప్పారు. రేంజ్కు రిపోర్ట్ చేయమని వచ్చింది, కృష్ణా జిల్లా వెళ్ళి ఒకరోజు కూడా ఉండలేను అని ఆ ఫోన్ కాల్లో మాట్లాడారు. నీకేమన్నా అయితే పిల్లలకు దిక్కెవర్రా, పిల్లలకు దిక్కెవరు అంటూ ఎస్ఐ ఫ్రెండ్ అటువైపు నుంచి ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. నీ భార్యకు పిల్లలకు వెనుక ముందు ఎవరు లేరు, ఒకసారి ఆలోచించు, అంతా రోడ్డుని పడతారు నువ్వేదైనా చేసుకుంటే అని ఎస్ఐ మూర్తిని అవతల వైపు నుంచి ఉన్న ఒక ఫ్రెండ్ మాట్లాడారు, సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ మూర్తి అవేమీ పట్టించుకోలేదు. ఎస్ఐ మూర్తికి భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆయన వేకెన్సీ రిజర్వ్లో పెట్టడంతో, విఆర్లో పెట్టడంతో మనస్తాపానికి గురైన ఎస్ఐ మూర్తి ఆవేదనతో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. ఇప్పుడు ఈ ఆడియో కాల్ సంచలనంగా మారింది. ఒకసారి ఆ ఆడియో కాల్లో ఏం మాట్లాడారో విందాం. రేంజ్కి రిపోర్ట్ చేయమని వచ్చింది ఆటో రేంజ్కి. అదేంటిది డిఎస్సి ఇచ్చారు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి తెలీదు. ఎప్పుడు హర్ష పెట్టాడు. రేటు పరిస్థితి ఏం లేదు, ఇంకా నేనేం చేయలేను. ఏమనుకున్నా కానీ నువ్వేం చెప్పినా కానీ వెళ్ళాగాడు ఏమంటాడు చూడు. ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా. చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసి హ్యాపీగా ఉన్నా తప్ప నీ అమ్మ కర్మ. కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంకా నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. దాకేదో పెట్టి అలా గెడుతున్నాడు. కానీ ఆ కృష్ణకుమార్ గారు, ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి విఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. మరి సడన్ గా మళ్ళీ రేంజ్ కూడా ఏంటి తెలీదు. ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. కానీ అయితే వెళ్ళలేను. ఇంకా నా వల్ల కాదు రిపోర్ట్ చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను. మనసేం బాగోదు అసలు. అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి, తనతో ఇబ్బంది పెట్టండి సార్, ఏదైనా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసాడు. పెంట చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకురా. నేనైతే ఇంకా గెంటుతున్నాను. కానీ అలాగే ఏ రోజు రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళు కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు, నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు. అసలు ఏమంటాడో చూద్దాం. పని ఆడి మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే. నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోద్ది కదా. అప్పుడు
అడిగి ఏం తెలియదు. అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు ఇలా లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్ అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమన్నా అంటే అప్పుడు చూద్దాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా ఇంకా అక్కడ ఏమవుతుంది ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తున్నారు అలా ఏ మాట అర్థం అవట్లేదు. అలా అంటారా? పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా చాలా బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా ఉందా? అలా బుర్ర నీకు? లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను. ఒరే ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు ఇంకా. ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసిపోయి ఇంకో 2 రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఓకే పెట్టారు, అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు? అన్న వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుబ్బోక అప్పుడు నెగిటివ్ అయిందంటే అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు. పాజిటివ్ ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణా జిల్లా రా, నో డౌట్గా చెప్తున్నా కదా, తెలిసిందే నాకు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అంటే. నేను అసలు కృష్ణా జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా. వెళ్ళినా నేను ఇక్కడ పెట్టేసేసిన అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేదు. ఆ వాతావరణం అది నా వల్ల కాదు అసలు. మరి తర్వాత ప్రధానంతో దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేం లేదు. పిచ్చిగా నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు మధ్యలో. వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా? కానీ వాళ్ళు అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళు అదృష్టవంతులే. నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కంటే అది చాలా హ్యాపీ అని అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చిన ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావని అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నా రా. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అందులో వల్ల ఎక్కువ ఒక్క నిమిషంగా నువ్వు పాజిటివ్గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదలేదు. నీకు అన్యాయం జరిగింది. నేను అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అంటలా. నీకు అన్యాయం జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం అవుతున్నావు కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత నమ్మకంతో నీకేం తెలుస్తుంది? ఏదో నువ్వు చెప్తావు, నేను ఏదో ఇప్పుడు ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేకపోతే నాకు ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా? ఎలా ఉన్నారో చూడగలనా? ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు, పిల్లలు ఏం చేస్తున్నావు అడగగలం అంతేనా? అలాగే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అంతే, మీ అన్నయ్య అంతే, మీ అక్కాలన్న కూడా అంతే. నువ్వు ఇప్పుడు జరిగింది నీకు అన్యాయం జరిగింది కానీ దానికి ఏదో దారి చూపిస్తా. కంగారు పట్టవేందుకు? నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా? లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? లేదా ఇప్పుడు 5గా రిజైన్ చేసేస్తారా? అయ్యో పాప నా వల్ల జరగనప్పుడు నీ ఫ్యామిలీ పెట్టాడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది. పోనీ వెళ్ళి వాళ్ళు విషయం చూడాలి కదా పూర్తిగాను. ఇంతమంది వీఆర్లో ఉన్న వాళ్ళు లేరా? ఇంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా? ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా? ఇదే ప్రాబ్లం నేను ముందు ఇంకా నేను చేయలేను. పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లానర్ వదిలే నేను ఏమైనా వద్దన్నా లానర్ వదిలే నీకు జీతం వస్తుంది 90,000 వస్తుంది. లానర్ వదిలే ఇప్పుడు ఏమైంది? నీకు జీతం కాదా కావాల్సింది? లానర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లానర్ నన్ను చేయనివ్వట్లేదు. లానర్ నాకు వద్దు వదిలే లూప్ అడుగు. ఇప్పుడు ఏముంది? అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడటానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి. ఆ పిల్లల్ని చూసే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు చూసుకుంటాం వేరు, నేను చూడటం వేరు, లేదా మీ అన్నయ్య చూడటం వేరు. ఓకే జరిగింది వెయిట్ నేనేం అంటలేదు. ఇప్పుడు నీకు ఇప్పుడు అర్జెంట్గా ప్రాణం తీసేసుకునే ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? అయ్యో నీకు ఇప్పుడు ఇంకో 2 రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా? రాని ప్రాబ్లం వచ్చింది, రేంజ్గా సరెండర్ చేశారు. వెళ్ళి అడుగుతుపోను రమ్మని నేను కూడా వస్తాను. విషయం చెప్పు పోను. ఓకే కృష్ణా జిల్లా కొట్టారు, నీకు నష్టమే ఉంది ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే.
నీకు కావాల్సిన పోస్టింగ్ పిల్లలు ఒక పిల్లలు పెద్ద భారీ ఇప్పుడు 5వ క్లాస్ వరకు పోనీ ఏ స్కూల్లోనే చదివించు, నష్టం ఉంది. నువ్వు పెద్ద ఫ్యూచర్ గిట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమీ లేదు కదా. కొంచెం నీ మనసు స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడితో షిఫ్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది. ఏమో జిల్లా మారితే మార్పు వస్తుందో లేకపోతే వింగ్ మారితే మార్పు వస్తుందో తెలియదు కదా. నువ్వు జిల్లా అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు, నువ్వు జిల్లాకు వచ్చావు, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా. ఈస్ట్ గోదావరి బాగానే ఉంది కదా, బాగానే చేసుకున్నావు కదా, బాగానే పోస్టింగ్ వచ్చింది కదా. ఆ జిల్లా ఇంకా నీ ఇష్టం రే. నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళబోదండి. ఇంకేం చెప్తాను చెప్పు. నేను నీకోసం ఏం ఆలోచించలేదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నేను నీకోసం ఏమో ఆలోచించలే కదా. నేను పోలే నీకు అన్యాయం జరిగింది కాదంటలా. నీ ఫ్యామిలీ రోడ్డు మారేస్తామని చెప్పు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే ఏంటి? నువ్వు చచ్చిపోతే నీకు ఏమన్నా ఇప్పుడు నీ పేరు మీద ఏమైనా స్తూపం కంటే పోలీసులో మంచిని చెప్పని బిడ్డ ఏమైనా వస్తారేంటి నీకు? నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు నీ ఫ్యామిలీ నుంచి నువ్వు అలా చేస్తావు. రే ఇవాళ రేపు 5 ఉండడురా. హలో వినబడుతుందిరా. ఇవాళ రేపు 5 ఉండడురా. ఒరే ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలిరా. దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక 5 నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో అయిపోతాను అన్న సమస్య పరిష్కార విధానం కంటే ఒక నిజంగా నీ సమస్యకి పరిష్కారం, నీ ఫ్యామిలీకి పరిష్కార విధి అంటే నీ ఇష్టం రా. నేను ఇంకేం చెప్పను. నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే, నిన్ను నమ్ముకొచ్చిన నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో. కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యని మార్చుతున్నావు. అది నా ప్రాబ్లం. ఓన్లీ నీ ఒక్కడి సమస్య, ఎవరి సమస్య కూడా కాదు. నా సమస్య కాదు, నీ ఆఫీస్ వెళ్ళటానికి ఏమైందిరా? రిక్వెస్ట్ అడుగు. నేను రాజమండ్రిలో నాకు గ్రూప్ ఇచ్చేసాను. ఇవే ఇప్పుడు మీరు విన్నవే ఎస్ఐ సత్యనారాయణమూర్తి చివరి మాటలు. ఎస్ఐ సత్యనారాయణమూర్తి ఆయన ఫ్రెండ్కి కాల్ చేశాడు. నాకు అన్యాయం జరిగిపోయింది, నేను కృష్ణా జిల్లా వెళ్ళలేను. నాగేశ్వరరావు, కృష్ణకుమార్ నన్ను మోసం చేశారు, నాకు బతకాలని లేదు అంటూ అతని స్నేహితుడికి ఫోన్ చేశారు. తన స్నేహితుడు చాలా సముదాయించే ప్రయత్నం చేశారు. ఎటువంటి నిర్ణయం తీసుకోకు, నీ కుటుంబం రోడ్డున పడుతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మూర్తి వినలేదు. బలహీన క్షణాల్లో ఆయన తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మూర్తికి జరిగిన అన్యాయం ఏంటో కానీ ఆయన్ని నమ్ముకున్న భార్యను, పిల్లల్ని మాత్రం ఆయన నట్టేట ముంచేశారు. ఆయన్ని నమ్ముకున్న భార్యని, పిల్లల్ని అనాథులను చేసి వెళ్ళిపోయారు. కొన్ని బలహీన క్షణాలు ఉండొచ్చు, బలహీనమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాటి నుంచి బయటపడటమే. పోలీసు వృత్తిలో ఉన్నారు, చాలా నిబ్రంగా ఉండాలి, ధైర్యంగా ఉండాల్సిన మూర్తి బలహీన ఆలోచనలతో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డుపైన ఉంది. నేను ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి టెండెన్సీ ఉన్నప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్కి మాట్లాడేటప్పుడు ఆయన ఫ్రెండ్ కూడా చాలా సముదాయించే ప్రయత్నం చేశారు. వద్దు, నీ కుటుంబం రోడ్డున పడుతుంది, నీ సమస్య నీ కుటుంబ సమస్యగా మార్చేసావని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంకొక ఫోన్ కాల్ కూడా ఒక డాక్టర్ కూడా చేసి ఉండాల్సింది. నాకు ఎలాంటి ఆలోచన వస్తుందని. ఎందుకంటే ఆ క్షణంలో మీరు మీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. మీరు ఆత్మహత్య చేసుకుంటే విజయం ఏమైపోతుందని మీ భార్య గురించి ఆలోచించారు, పిల్లల గురించి ఆలోచించారు, మీ స్నేహితుడికి కాల్ చేశారు. బహుశా మూర్తి ఇంకో డాక్టర్ కూడా కాల్ చేసి ఉండుంటే బాగుండేది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒంటరిగా మాత్రం ఉండొద్దు. దయచేసి మీ స్నేహితుల దగ్గరకో లేదంటే డాక్టర్ దగ్గరకో వెళ్ళుండుంటే మూర్తి కుటుంబ పరిస్థితి ఇప్పుడు వేరేగా ఉండేది. కానీ కృష్ణకుమార్ నాగేశ్వరరావు కారణంగా నేను రోడ్డున పడ్డాను, నా వల్ల కావడం లేదు, నాకు అన్యాయం జరిగిపోయిందని చివరి మాటలు ఆయన మాట్లాడారు. దీనిపై కూడా ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ ఈ కాన్వర్సేషన్ విన్న తర్వాత, చనిపోయే ముందు ఎస్ఐ తన ఫ్రెండ్కి ఫోన్ చేసిన కాన్వర్సేషన్ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడతాను. మనోజ్, ఆఖరిసారిగా మాట్లాడిన ఆయన ఫ్రెండ్ ఎవరు? అసలు నాగేశ్వరరావు, కృష్ణకుమార్ ఎవరు? ఈ మరణించిన ఎస్ఐకి జరిగిన అన్యాయం ఏంటి? దీనిపై ఎటువంటి విచారణ జరుగుతోంది? థ్యాంక్ యూ రోహిత్. 2012 బ్యాచ్కి చెందిన మూర్తి దాదాపు మొదట పోస్టింగ్ మచిలీపట్నం, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట, పెరవలి, భీమవరం, కాళ్ళ, పాలకోడేరు ఇలా ప్రతి చోట కూడా ఆయన పనిచేశారు. పనిచేసిన చోట ప్రతి చోట కూడా అక్కడ స్థానికులతో పాటు సిబ్బందితో చాలా ఆయన ఆప్యాయంగా మెలిగేవారు. అంతేకాకుండా ఆయన చాలా మందికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ మనోధైర్యాన్ని కూడా ఇచ్చేవారంటూ కూడా ఈయన చనిపోయిన తర్వాత చాలా మంది చెప్తున్న మాటలు ఇవి. అయితే దాదాపు పెరవలి పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత ఆయన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో
ఆయన వెళ్ళిన కొన్ని రోజులకే అక్కడ ఒక రైతుకు సంబంధించి కొన్ని గేదెలు అనేవి అపహరణకు గురయ్యాయి. దీనికి సంబంధించి ఆ కేసును కూడా అక్కడి పోలీసులు ఛేదించారు. అయితే ఈ ఛేదించిన తర్వాత ఎవరైతే గేదెలు దొంగలించాడో తన వద్ద నుంచి సొమ్ము రికవరీ ఏదైతే దాదాపు ఆయన ఇచ్చిన అమౌంట్ అనేది రైతుకు తక్కువ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 13 లక్షలు విలువ చేసే గేదెలకు సంబంధించి అమౌంట్ రికవరీ చేసిన తర్వాత 5 లక్షలే రైతుకు ఇచ్చారని కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆ రైతు కూడా ఈ విషయాన్ని పలు మీడియాల్లో చెప్పడంతో ఈ విషయం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయితే ఈ గేదె మిస్సింగ్, ఆ తర్వాత ఈ డబ్బులు పంపకాల అంశం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే చెప్తున్నారో కృష్ణకుమార్ సిఐ, ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ కృష్ణకుమార్ అని చెప్పొచ్చు. నాగేశ్వరరావు కూడా ఆ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ అయి ఉండొచ్చు. అయితే వీరిద్దరి మధ్య నేను నలిగిపోయాను, అక్కడికి నేను వద్దని చెప్పాను, అయినప్పటికీ వినలేదంటూ కూడా ఆయన వాయిస్ రికార్డ్ లో చెప్తున్న పరిస్థితి. దాదాపు ఈ కారణం చేతనే ఆయనను విఆర్ కూడా సస్పెండ్ చేశారు మొదట, తర్వాత విఆర్ లో పంపించారు. అయితే సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు మొండిగా ఉంటారనుకోవచ్చు, కానీ ఈయన మొండిగా ఉండలేకపోయాడా, లేకపోతే ఈ నింద అతని మీద వేసుకోవడం ఇష్టం లేక దాదాపు చాలా రోజులు వెయిట్ చేసి చివరికి ఈ డిసిషన్ తీసుకున్నాడనే చెప్పాలి. అయితే కొన్ని రోజుల పాటు విఆర్ లో ఉన్న ఆయన అందరి ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నానంటూ కూడా ఆ వాయిస్ రికార్డ్ లో చెప్పొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నన్ను రేంజ్ కి రమ్మన్నారు, రేంజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నన్ను కృష్ణా జిల్లా పంపిస్తారు. కృష్ణా జిల్లా అయితే నేను వెళ్ళలేను, పిల్లల్ని విద్యని తన భార్యను వదిలి వెళ్ళలేనంటూ కూడా తన ఫ్రెండ్ కి వాయిస్ రికార్డ్ లో చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈయన పనిచేసిన ప్రతి చోట కూడా మంచి రికార్డు ఉంది. ఈ తణుకు స్టేషన్ లో కూడా వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఈ గేదెల అపహరణ కేసుకు సంబంధించి మధ్యలో ఇతను చాలా నలిగిపోయాడు. దాదాపు అందువల్లే ఈయన చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు ఆయన వాయిస్ రికార్డ్ లో కూడా క్లియర్ గా చెప్తున్నాడు, కృష్ణకుమార్ నాగేశ్వరరావు వల్లే ఇదంతా జరిగింది, నాకు ఏ సంబంధం లేదు. ఆ వాయిస్ రికార్డు వింటే నిజంగా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో 2012 బ్యాచ్ కి చెందిన స్నేహితుడు కూడా ఆయన నిజంగా చెప్పాలంటే ముందు నుంచి ఉన్న స్నేహితుడి కంటే 2012లో తన బ్యాచ్ మేట్ ఇంతలా మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను చాలా సముదాయించాడు, అయినప్పటికీ వినలేదు. పిల్లల్ని చూడు, నీ భార్యని ఎవరు చూస్తారంటూ కూడా చాలా చెప్పుకొచ్చినప్పటికీ ఆయన ఇంకా బాగా పీక్స్ లోకి వెళ్ళిపోవడంతో, చాలా కుమిలిపోవడంతో ఈ విధంగా చేసుకున్నాడని చెప్పాలి. ఫోన్ పెట్టేసిన అనంతరమే ఈ విధంగా చేసుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే గత శుక్రవారం పెనుగొండ చంద్రబాబు నాయుడు రాక కోసం ఆయనకి అక్కడ డ్యూటీ వేశారు. అంతకు ముందు గురువారం కూడా పెనుగొండ ఎస్ఐ మూర్తి వచ్చాడు, అందరితోని కలివిడిగానే తిరిగాడు. అయితే శుక్రవారం ఉదయమే తణుకులో తనను ఆ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆ స్టేషన్ కి వెళ్ళే ఆయన అక్కడే చనిపోవడం కూడా అప్పుడు కాస్త వివాదాస్పద. అక్కడ ఎందుకు చనిపోయాడు అనే దానిపై కూడా ఇది ఇక్కడ ఏమన్నా జరిగి ఉందా, ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఏమన్నా ఇతని మీద నిందపడింది కాబట్టి ఇక్కడ చనిపోతేనే ఈ విషయం అందరికీ తెలుస్తుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఎక్కడ చనిపోయారని కూడా అందరూ అనుకున్నారు. దాదాపు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ మనోజ్, ఇప్పుడు ఉన్నతాధికారుల వేధింపులు ఒక సిఐ పేరు కూడా చెప్పారు, నాగేశ్వరరావు, కృష్ణకుమార్, వీళ్ళు అక్కడ కొంత అవినీతికి పాల్పడి నాపై రుద్దే ప్రయత్నం చేశారు అనే విధంగా మూర్తి మాటలు ఉన్నాయి. అవతల వైపు నుంచి ఫ్రెండ్ మాట్లాడే మాటలు కూడా అలా ఉన్నాయి, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని నాకు తెలుసు అని. కానీ నిజానికి ఇప్పుడు ఎస్ఐ మూర్తి మరణం తర్వాత నిజానికి మూర్తి చాలా తప్పే చేశారు, తన కుటుంబాన్ని అనాథలను చేసి వెళ్ళిపోయారు. ఎన్నో అవినీతి కేసులను విచారణ చేసి బయట పెట్టేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మూర్తి తనకు జరిగిన అన్యాయం గురించి ఫైట్ చేసి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే పోలీస్ కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేసి ఉండేది, మీరు ఇంకొంచెం ఫైట్ చేసి ఉండాల్సింది మరణించుకుంటా. నేను ఎందుకు మూర్తిని ఇలా సంబోధిస్తున్నానంటే, ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఉండుంటే దయచేసి మీరు ఇలాంటి ఆలోచనలు చేయకండి, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అన్యాయం జరిగింది అంటే ఎదిరించి పోరాడే ప్రయత్నం చేయండి, చివరి వరకు అలసిపోవద్దు, చివరి వరకు మీరు పోరాటం చేయండి. చివరి వరకు మీరు పోరాటం చేస్తే మీకు సిస్టమ్ మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, వ్యవస్థలు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటాయి. మీరు చేసే ఫైటే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది తప్ప బలహీనంగా నేను ఏమీ చేయలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. ఎస్ మనోజ్, ఇప్పుడు పోలీసులు అంటే మూర్తి మరణం తర్వాత పోలీసుల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? మూర్తికి అన్యాయం జరిగింది, దీనిపై పూర్తి విచారణ జరపాలి, అసలైన దోషులు ఎవరున్నారో బయటకు తీయాలనే విధంగా ఏమన్నా మూమెంట్స్ ఉన్నాయా? నిజంగా మీరు చెప్పినట్టు
ఉన్నట్లే ఆ మూర్తి నిజంగా తనకు జరిగిన అన్యాయాన్ని బయట సొసైటీలో తేల్చుకుంటే సరిపోయేది. ఎందుకంటే ఆయన వెనక చాలా మంది బ్యాచ్మేట్స్ ఉన్నారు. తను ఏ తప్పు చేయలేదు కాబట్టి తనకి మీడియా సపోర్ట్ కూడా ఉండేది. కానీ తనకు లోపల బాధను దిగుమంగుకొని ఇన్ని రోజులు ఆయన అలా గడిపేసి చివరికి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ విధంగా ఉండలేను, నేను చనిపోతానని చెప్పడం కూడా చాలా బాధాకరమే. నిజంగా వారి పిల్లలకు, వారి భార్యకు, వారి బంధువులకు, వారి తల్లిదండ్రులకు నిజంగా వారందరినీ కూడా ఒక అనాథం చేసినట్లయింది. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన చనిపోయిన సూసైడ్ చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన బంధువులు మాకు ఫోన్ కావాలి, మూర్తి ఫోన్ ఇవ్వండి, ఆ ఫోన్ లో విషయాలన్నీ బయటకు వస్తాయంటూ కూడా అన్నప్పటికీ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాకుండా 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయన పల్సర్, రెడ్ పల్సర్ బండి మీద వచ్చి బయట స్టేషన్ అయితే బండి పెట్టారు. కనీసం తాళం కూడా తీసుకోలేదు. లోపలికి వెళ్ళారు, కాసేపు స్టేషన్ లో కూర్చుని కాస్త ఏదో చాటింగ్ చేసినట్టు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి బాత్రూమ్ దగ్గర ఆయన సూసైడ్ చేసుకున్నారు. బాత్రూమ్ దగ్గర ఆయన సూసైడ్ చేసుకున్న చోట కూడా ఒక సీసీ కెమెరా ఉంది. మనం స్వయాన అక్కడికి వెళ్ళి చూసాం. ఆయన ఆ సీసీ కెమెరా అనేది ఫుటేజ్ రిలీజ్ చేస్తే మొత్తం ఆయన కదలికలన్నీ కూడా తెలుస్తాయి. అయితే ఈ రెండింటిని, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేయలేదు, మూర్తి ఫోన్ కూడా ఎవరికి చూపించలేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ఏదో ఒకటి తెలిసేది. కానీ ఇంకా తన స్నేహితుడే ఈ విధంగా వాయిస్ రికార్డ్ బయట పెట్టడం వల్ల ఇప్పుడు డిపార్ట్మెంట్ లో పరువు పోయే ఈ విధంగా ఉన్నతాధికారులు బలి చేశారు కాబట్టి, ఈ విధంగా జరిగింది కాబట్టి పోలీసులు మూర్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తారు, ఇతని చావుకి కారణమైన ఇద్దరు అధికారులపై ఎటువంటి దర్యాప్తు చేసి వారిని ఏ విధంగా చేస్తారనేది కూడా చూడాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మండలం కే గంగవరానికి చెందిన మూర్తి దాదాపు చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్లాలనే ఒక కోరికగా 2012లో ఆయనకి ఉద్యోగం వచ్చింది. తను చనిపోయిన తర్వాత తణుకు పోలీస్ స్టేషన్ కి తనతో చదువుకున్నవారు, తనతో సంబంధం ఉన్నవారు దాదాపు వందలాది మంది స్టేషన్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వచ్చి వారు నినాదాలు చేశారు. దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయని. అయినప్పటికీ పోలీసులు దీనిపై ఫోన్ కాల్ డేటా బయట పెట్టలేదు, సీసీ పెట్టలేదు. చివరికి ఈ కాల్ బయటికి రావడంతో మొత్తం ఈ ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఈ విధంగా చేసుకున్నాడని అయితే తెలుస్తుంది. దీనిపై మూర్తి ఎంత కుమిలిపోయాడో, ఆ చనిపోయే క్షణాల ముందు అసలు ఎంత కుమిలిపోయి ఉంటాడనే దానిపై కూడా చాలా బాధగా అనిపిస్తుంది. రోహిత్. రైట్ మనోజ్, నిజానికి ఎస్ఐ మూర్తి మరణం సంచలనంగా మారింది. ఆయన చివరి కాల్ కూడా, ఆడియో కాల్ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. తన మరణానికి కారణం 2 వ్యక్తులు అంటూ నాగేశ్వరరావు, కృష్ణకుమార్ వాళ్ళు నన్ను మోసం చేశారు అంటూ తన ఫ్రెండ్కి మాట్లాడి తర్వాత సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారు. నిజానికి మూఢనమ్మకాలు సమాజానికి ఎంత మూర్ఖత్వమో, మోసపోవటం కూడా, మోసాలు జరగడం కూడా అంతే మూర్ఖత్వం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నేను మోసపోయాను అంటూ ఒక ఎస్ఐ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా ఏదైనా డిపార్ట్మెంట్లో, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు మోసం జరుగుతోంది, మీకు న్యాయం జరగట్లేదు అని అనుకుంటూ ఉంటే ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. కావాలి అంటే మీరు ఆర్టీవీ దగ్గరికి రండి. మీరు పోలీసులైనా పర్వాలేదు, ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా పర్వాలేదు, ప్రజలైనా పర్వాలేదు. మాకు మోసం జరిగింది, న్యాయం జరగట్లేదు అని మీరు భావిస్తే మీరు ఆర్టీవీ దగ్గరికి రండి. ఆర్టీవీ మీ వెనుక ఉంటుంది. మీకు జరిగిన మోసాన్ని ప్రపంచానికి చూపించి మీకు న్యాయం జరగటానికి ఆర్టీవీ మీ వెనుక ఉంటుంది. మీరు పోలీసుల అధికారులు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, మీరు నిజాయితీ పరులైతే, మీకు నిజంగా మోసం జరుగుతుందని మీరు అనుకుంటే మీ వెనుక ఆర్టీవీ నిలబడుతుంది. మీరు ఇలాంటి మూర్ఖమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఒకవేళ ఇలాంటి టెండెన్సీ ఉంటే మీరు ఒంటరిగా ఉండొద్దు. మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళండి, ఫోన్ కాదు, మీరు స్నేహితుల దగ్గరికి వెళ్ళండి, లేదంటే నేరుగా మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళండి, లేదంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మోసపోయాను, మోసం జరుగుతోంది, అన్యాయానికి గురైపోయాను అని మీరు అనుకుంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబాలు రోడ్డున పడితే గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా పోరాడితే ఏదో ఒక స్థాయిలో మీ పోరాటానికి ప్రకృతి కూడా తల వంచుతుంది. అంటే మొత్తం వ్యవస్థను మీ పోరాటానికి తల వంచే అవకాశం ఉంటుంది, మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీరు నిజంగా మోసపోతున్నాను, న్యాయం జరగడం లేదంటే మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీవీని సంప్రదించండి. న్యాయం జరిగేంత వరకు ఆర్టీవీ మీ వెనుక నిలబడుతుంది. ఇలా మూర్తిలాగా ప్రాణాలు తీసుకొని మీ కుటుంబాలని రోడ్డున పడేది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా ఇందులో నేను దోషిని కాదు, నాకు అన్యాయం జరిగిందని మూర్తికి చెబుతూ ఆత్మహత్య చేస్తున్నారు. మరి నిజమైన దోషులు ఎవరు? మూర్తి కేసులో ఏం జరిగింది బయటకు తీస్తారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు? చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మూర్తి కేసు విషయంలో ఏం జరిగింది, అసలైన దోషులు ఇంకా వెనుక ఎవరు ఉన్నారు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బయటకు తీస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ప్రజలు కూడా మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.